హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీని వర్షాలు వేడడం లేదు. తాజాగా వర్షాలు వరదలతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. బుడమేరు ప్రాంతంలో మరోసారి వర్షం కురుస్తుంది. ఉదయం కంటే ప్రవాహం పెరిగింది. మరింత ప్రవాహం పెరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సమీప లంక గ్రామాలకు సూచనలు అందుతున్నాయి. ఇటు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాలలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మరోసారి వాతావరణ శాఖ వర్షాలపైన హెచ్చరిక చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సెప్టెంబర్ 9 నాటికి వాయువ్య బంగాళాఖాతం, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల పరిసరాల ప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని కారణంగా కోస్తా జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలోని తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రానున్న 2 రోజులు వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాయలసీమలోనూ నేటి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రధానంగా బుడమేరు, కొల్లేరు ప్రాంతాలలోని అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.